హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి జ్యువెలరీ కలెక్షన్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటున్నానండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోమని. ఎందుకు యాక్టివేట్ చేసుకోమని చెప్తున్నానంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారని నేనైతే మిమ్మల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోమని చెప్తున్నాను. మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కలెక్షన్. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే, మన ఛానల్లో ఎక్కువ డిమాండింగ్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట, ఎక్కువ డిమాండింగ్ ఉన్న జ్యువెలరీ, ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎక్కువ మంది తీసుకుంటారనే కలెక్షన్స్ మన ఛానల్లో ఎక్కువగా పర్చేస్ చేసే కలెక్షన్స్ అన్నీ వీడియోలో పెట్టాను. నేను ఈరోజు చూపించే ప్రతిదీ కూడా మీకు ఎక్కువ మన ఛానల్లో పర్చేజ్ చేసిన ఐటమ్సేనండి. చాలామంది పర్చేజ్ చేసిన ఐటమ్సే, 1 టైం 2 టైమ్స్ కాదండి, మోర్ దెన్ 10 టైమ్స్, అంటే మోర్ దెన్ 10 మెంబర్స్ కొన్న ప్రొడక్ట్స్ అనమాట ఇవి. మనకి చాలా చాలామంది కొన్నారండి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఎక్కువసార్లు కొన్న ప్రొడక్ట్స్ వరకే చూపిస్తున్నాను. సింగిల్ టైం అయితే మన ఛానల్లో చాలా చాలా ఉంటాయి. బట్ ఇవి వచ్చేసరికి డిమాండింగ్ ఉన్న ప్రొడక్ట్స్ అండి. స్టాక్ తెప్పించినా కూడా ఎప్పుడు అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ పెట్టాను. ఒకవేళ మీకు కూడా నచ్చుతాయేమో అన్నట్టుగా. నచ్చితే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయండి, గివ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియోకి కూడా 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందండి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. ఛానల్లో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. దేనికంటే ఎవరు విన్నర్ అవుతారో మనకు తెలియదు కాబట్టి, మనకి లక్ ఉంటే మనం విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. చాలా చాలా బాగున్నాయి కదండి కలెక్షన్. ఇప్పుడు దాకా మీరు చూసిన కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, ఇదన్నీ నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. అన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్సేనండి. మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైజెస్కి. మీకు ఎక్కడ హోల్సేల్ ప్రైజెస్కి సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరండి. బట్ మనం మాత్రం మీరు సింగిల్ పీస్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తాము. అంతే, ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా ఇస్తామన్నమాట. మీరు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మీరు అమౌంట్ ఎంత అయితే స్క్రీన్ మీద కనపడుతుందో అంత అమౌంట్ పే చేస్తే చాలన్నమాట. దానికి మించి మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సివోడి లేదండి, చాలామంది అడుగుతారు, నన్ను డైలీ అడుగుతూనే ఉంటారు. నేను డైలీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను సిఓడి లేదని. బట్ చాలామంది నాకు మెసేజ్ చేసి ఎవరికి సిఓడి ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారండి. సిఓడి అయితే లేదండి. ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చండి. మీకు ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ బుకింగ్ వచ్చేసరికి ఎలా చేసుకోవాలి అనుకుంటే, వెబ్సైట్ కానీ యాప్ ఉందని చాలామంది అడుగుతున్నారండి. ఇది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి యాప్ అలాగే ఏం లేదండి. జస్ట్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద మీకు ఇస్తానండి. జ్యువెలరీ కలెక్షన్స్ పైన నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీకు నచ్చిన ఐటమ్ది స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి. ఆ నెంబర్కి సెండ్ చేయండి. మా వాళ్ళు మీకు వెంటనే రెస్పాండ్ అయిపోయి అది స్టాక్ ఉందో లేదో చెప్తారండి. స్టాక్ ఉంది అంటే ఉందని చెప్తారు, లేదు అంటే స్టాక్ లేదని చెప్తారు. ఉంది అంటే మీకు ఇష్టమైతే బుక్ చేసుకోవచ్చండి. మేము 1-2 టైమ్స్ అడుగుతాం అనమాట, బుక్ చేయాలా లేదా అని. ఎందుకంటే కొంతమంది అంటే అడుగుతారు, తర్వాత రెస్పాన్స్ ఉండదు కాబట్టి మేము 1-2 టైమ్స్ మళ్ళీ చెక్ చేసుకొని, అంటే నెక్స్ట్ వాళ్ళు అడిగినప్పుడు స్టాక్ ఉంది, నెక్స్ట్ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ రీచెక్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ అడుగుతాము. ఒకవేళ ఉంది అనుకుంటే మీరైతే వెంటనే బుక్ చేసుకోండి. స్టాక్ ఉంది అంటే మీకు నచ్చిన ఐటమ్వి. ఎందుకంటే కొన్ని టైమ్స్ స్టాక్ అవుట్ అయిపోయింది, అంటే స్టాక్ అయిపోతే నేనైతే ఏం చేయలేను నిజంగా. నేను తెప్పించడానికి ట్రై చేస్తాను, బట్ స్టాక్ అయిపోతే నేనైతే ఏం చేయగలనండి. మళ్ళీ స్టాక్ వచ్చిందాక వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంతలో మీ అకేషన్ అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, ఇంకా మీకు మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకే నేను ఎక్కువ మిమ్మల్ని అడుగుతూ ఉంటామన్నమాట, మీకు కావాలా వద్దా అని.
ఒకవేళ అలాగ అడుగుతున్నందుకు మీరు ఏమన్నా ఫీల్ అవుతే మాత్రం ఏమనుకోకండి. దేనికంటే మళ్ళీ స్టాక్ అయిపోయిద్దేమో అన్న టెన్షన్లో మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అనవసరంగా మేము కష్టమని పోగొట్టుకున్నామనే ఫీలింగ్ మాకు ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని 1-2 టైమ్స్ కావాలా లేదా అని అడుగుతామండి. ఏమనుకోకండి అడిగినందుకు కూడా, ఓకేనా. జస్ట్ మీరు అలా స్క్రీన్ షాట్ పెట్టి స్టాక్ ఉంది అన్నాక మీరైతే పేమెంట్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డిస్పాచ్ టైం వచ్చేసరికి 1 or 2 డేస్లో వచ్చేసరికి డిస్పాచ్ అయితే చేస్తాము, కొరియర్ వేపిస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్జెంట్ ఫంక్షన్ ఉంది, కొంచెం త్వరగా కావాలి అనుకుంటే మాత్రం నాకు బిలో 4 o'clock కల్లా మెసేజ్ చేయండి. మ్యాక్సిమం 2-3 కల్లా ఇచ్చేసేయండి. దేనికంటే మాకు 3:30 to 3:30 నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈ డిస్పాచెస్ ఇవన్నీ. అప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తది యాడ్ చేయడం కుదరదండి. దేనికంటే మాకు అప్పటికే చాలా చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ ప్యాకింగ్లు చేసేసరికి చాలా టైం పట్టిద్ది. కాబట్టి మా స్టాఫ్ అంతా చాలా చాలా ఎక్కువ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్క్ అయిపోయింది. సో ఏంటంటే 2 కల్లా నాకు ఆర్డర్ ఇచ్చేస్తే సో ఆఫ్టర్నూన్ 2 కల్లా 2-3 కల్లా ఇచ్చేసారనుకోండి, నేను ఈవినింగ్ వేపిస్తానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం వేపిస్తాను. అర్జెంట్ ఆర్డర్ అని చెప్తే మాత్రం చెప్పకుండా మాకు వెంటనే రాలేదని అనకండి, జస్ట్ మాకు ఇన్ఫామ్ చేయండి, నేనైతే వెంటనే అయితే వేపిస్తాను కొరియరు, ఏమి ఇబ్బంది లేదు, ఓకేనా. అందరూ గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. గివేవే రూల్స్ అన్నీ మీ అందరికీ తెలుసు కదా. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా మనం పెట్టి కూడా నియర్లీ ఒక 10 days అవుతున్నట్టు, 10 days కంటే ఎక్కువే అవుతుందండి. ఈ ఆఫర్ని అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి. దేనికంటే ఇలాంటి ఆఫర్ మనం ఫస్ట్ టైం పెట్టామన్నమాట. 10 days, నాకు మ్యాక్సిమం 10 days అని గుర్తుంది. దేనికంటే అంతకుముందులో ఎప్పుడు పెట్టలేదు. అప్పుడు ఇంతకుముందులో ఏంటంటే గివేవే అని పెట్టాం కానీ ఇలాగ ఆఫర్ అయితే పెట్టలేదు. అప్పుడు ఏంటంటే మాకు నచ్చిన ఐటెం ఏదో ఒక ఐటెం అయితే సెండ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మీకే చాయిస్ అయితే ఉందన్నమాట. సో అందరు కంపల్సరీగా అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ విన్నర్ అయిన ప్రతి ఒక్కరికైతే కంగ్రాచులేషన్స్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విన్నర్స్ నాకు చాలామంది మంచి కలెక్షన్ బుక్ చేసుకున్నారండి. విన్నర్స్ మాత్రం నేనైతే నిజంగా వాళ్ళకున్న డెడికేషన్కే చాలా, వాళ్ళు ఉన్న ఓపిక, డైలీ కామెంట్స్ పెడతాం, వీడియోని చూడటం ఇదంతా చాలా కష్టం కదా అండి. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో మన వీడియోస్ ఓపెన్ చేసి కామెంట్స్ చేసి చూస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ. విన్నర్స్ కూడా మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారండి. 1000 రూపీస్లో కూడా మంచి మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటున్నారనమాట. అలాగనైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఇలాగ మంచిగా ఆఫర్ని అయితే తెచ్చానమాట. మనం అయితే 22K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి. ఇంకొక మనకి 150 సబ్స్క్రైబర్స్ 170 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 22K అవుతాము. 22Kకి మంచిగా ఆఫర్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఆ ఆఫర్ అయితే రివీల్ చేయట్లేదన్నమాట. నేను రేపటి వీడియోలో అయితే రివీల్ చేస్తాను. ఆ ఆఫర్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.